వచ్చుండా వచ్చండా అదో వచ్చిందంట. ఒక్క నిమిషమా, ఏని కింద పడేసి నేను తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోలేను తల్లి. రోమన్ ఎన్సైక్లోపెడిస్ట్ అయినటువంటి ప్లినీ ది ఎల్డర్ భారతదేశం నుండి రోమన్స్ మిరియాలను దిగుమతి చేసుకోవడానికి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని భారతదేశానికి తగలేస్తున్నారు అని చెప్పేసి తన గ్రంథాల్లో తన బాధను వెళ్ళగక్కడం జరిగిందని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన సౌత్ ఇండియా జర్నీలో ఇవాళ పూపారా, దిస్ విలేజ్ నేమ్ ఈజ్ పూపారా అనే గ్రామంలో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. 10 గంటలకి మున్నార్కి 35 or 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన సౌత్ ఇండియా జర్నీలో ఇవాళ పూపారా, దిస్ విలేజ్ నేమ్ ఈజ్ పూపారా అనే గ్రామంలో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. 10 గంటలకి మున్నార్కి 35 or 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే అరటి పండ్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది మామూలుగా మన సైడు కనబడుతుంది, మన చుక్కారటి పండు మాదిరింది. ఇది చాలా పొడవుగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ప్రస్తుతానికైతే మనము కేరళలో ఎంటర్ అయ్యాము. కేరళ, ఏ కేరళ కుట్టి హే. హాయ్ కేరళ కుట్టి, హౌ ఆర్ యూ? మన పుపారాలో సోప్స్ చాలా న్యాచురల్గా ప్యాక్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అరటి బోజలతో కప్పు మాదిరి తయారు చేసి వీటిని సోప్స్ని ఈ విధంగా వేలాడదీశారు చూడండి. నేచర్కి చాలా దగ్గరలో ఉన్నారు మన కేరళ సోదరులు. ఈ అరటి పండ్లు తీసుకోవాలి, బడావాలా సైజు. ఇక్కడే దాదాపు 5 రకాల అరటి పండ్లు ఉన్నాయి చూడండి.
వచ్చుండా వచ్చండా అదో వచ్చిందంట. ఒక్క నిమిషమా, ఏమి కింద పడేసి నేను తీసుకోవాలని చెప్పి తీసుకోలేను తల్లి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి బుజ్జిదాళ్ళకి. మళ్ళీ ఒకసారి చెప్పండి. వెల్కమ్ టు కేరళ, నియరెస్ట్ పాయింట్ ఆఫ్ మూనార్. ఇట్లా పెట్టాలా? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి భారతదేశంలోని మలబారు తీరంలో పండిస్తున్నటువంటి నల్ల బంగారం అని పిలువబడే సుగంధ ద్రవ్యము, అదేవిధంగా ఎంతో విలువైన వాణిజ్య వస్తువుగా చలామణైనటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ క్రాప్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి నల్ల మిరియాలు తోటలో ఉన్నాం ఫ్రెండ్స్. పైపర్ నిగ్రమ్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే నల్ల మిరియాలు భారతదేశంలోని పశ్చిమ కనుమలకు, మరి ముఖ్యంగా ఒకప్పటి మలబారు తీరము, ప్రస్తుత కేరళ ప్రాంతానికి చెందినవి ఫ్రెండ్స్. క్రీస్తు పూర్వం 2000 నాటికే భారతీయ వంటకాలలో పెప్పర్ని వాడడం జరిగిందంట ఫ్రెండ్స్. అదేవిధంగా క్రీస్తు పూర్వం 1200 సంవత్సరం నాటికి ఈజిప్టు వర్తక వాణిజ్యాలలో, అదేవిధంగా సిల్క్ రోడ్డు మరియు ఇతర విలువైన రోడ్డు మార్గాల్లో ఈ నల్ల మిరియాలని కరెన్సీగా ఉపయోగించేవారంట. ఈజిప్ట్ నుండి ఐరోపాకు, పర్టికులర్గా రోమన్ సామ్రాజ్యానికి మన నల్ల మిరియాలు పరిచయం అయ్యే నాటికి వాళ్ళు మన నల్ల మిరియాల పైన ఎంతగా ప్రేమ పెంచుకున్నారంటే, వాళ్ళు బ్లాక్ పెప్పర్ కావాలంటే బ్లాక్ పెప్పర్ వెయిట్కి సమానమైన వెయిట్ని బంగారాన్ని ఇచ్చేవారంట ఫ్రెండ్స్. అంతగా వాళ్ళు ఈ బ్లాక్ పెప్పర్కి అలవాటు పడిపోయారంట. రోమన్ ఎన్సైక్లోపీడిస్ట్ అయినటువంటి ప్లినీ ది ఎల్డర్ భారతదేశం నుండి రోమన్స్ మిరియాలను దిగుమతి చేసుకోవడానికి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని భారతదేశానికి తగలేస్తున్నారు అని చెప్పేసి తన గ్రంథాల్లో తన బాధను వెళ్ళగక్కడం జరిగిందని చెప్తున్నారు. క్రీస్తు శకం 410 ఆ ప్రాంతంలో రొమేనియా చక్రవర్తి అయినటువంటి అలరిక్ ది విసిగోత్ రోమ్ను ముట్టడించి తిరిగి రోమ్ని రోమన్ చక్రవర్తి అయినటువంటి థియోడోసియస్కి అప్పగించాలంటే తనకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని చెప్పడం జరిగిందంట. ఆ డిమాండ్లలో ఈ నల్ల మిరియాలని కూడా చేర్చడం జరిగిందంట ఫ్రెండ్స్. అంత విలువైనటువంటి ఆ కాలంలో నల్ల మిరియాలు, మరి ముఖ్యంగా చల్లటి ప్రాంతంలో నివసించే ఐరోపా వాసులకి. ఎందుకంటే నల్ల మిరియాలు బాడీ హీట్ని పెంచుతాయంట ఫ్రెండ్స్.
బాయ్.